వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫ్రస్ట్రేట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఫేక్ వీడియో అంటూ స్థానిక బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఫుల్ వీడియో పెట్టకుండా సగం వీడియోను వైరల్ చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి రమను ఇక్కడ రమణతో వస్తాను ఇక్కడ రమ్మనండి. ఒక్కరు చెప్తే సార్ శ్రీధర్ చెప్తూనే ఉంటారా మీరు? అంతే అవసరం లేదా సార్ మీకు? అవసరం లేదు, నాకు పార్టీ ఎవరో అవసరం. ఇటువంటి నాశనమైతున్న పార్టీ ఇక్కడ షెడ్యూల్ ప్రకారం పోవాలి, మనం అట్లా ఓనికి రాదని అంటే అక్కడ వాళ్ళు ఏమైందంటే ఫస్ట్ మా దగ్గరికి రావాలన్నప్పుడు ఆయన అట్లా షెడ్యూల్ ప్రకారం మనం చేయాల్సి వస్తుంది, ఇట్లా కార్యకర్తలు సిస్టమేటిక్ ఉండాలి, అట్లా లేదంట అని చెప్పి ఎంపీ వారు అనడం జరిగింది. ఆ దాన్ని ట్రోల్ చేసి ఈ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ దాన్ని ఉల్ట ప్రచారం చేసి వీళ్ళకు ఏమవుతుందంటే ఎంపీ వచ్చినప్పటికీ వాళ్ళ పప్పులు ఉడతలేవు. దానికోసమే మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ మంచి పొజిషన్లో ఉన్నది కాబట్టి వాళ్ళకు అర్థం కాక ఈ వీడియోని వైరల్ చేసి ఫేక్ మొత్తం వీడియో కూడా పెట్టలేదు, సగం వీడియోనే పెట్టి ఆయన మాట్లాడేది మొత్తం పెట్టలే. ఆయన మొత్తం మాట్లాడేది పెడితే వాస్తవం అనేది అర్థమవుతుంది. ఈ నెల 7న వికారాబాద్ పరిగిల్లో బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ముందు వికారాబాద్ రావాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి చేశారు. దీంతో ఫ్రస్ట్రేట్ అయిన కొండా షెడ్యూల్ ప్రకారం వెళ్తానని కార్యకర్తలపై మండిపడ్డారు. నా మాట వినరా అంటూ ఎంపీని ప్రశ్నించడంతో మీతో పనిలేదు, గ్రూపులు చేసి పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించిన కొందరు కార్యకర్తలు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మొద్దని బీజేపీ నేతలు కోరారు. ఉండనియండి. శ్రీధర్ రెడ్డి రమను ఇక్కడ రమణతో వస్తాను ఇక్కడ రమ్మనండి. ఒక్కరు చెప్తే సార్ శ్రీధర్ చెప్తూనే ఉంటారా మీరు? అంతే అవసరం లేదా సార్ మీకు? అవసరం లేదు, నాకు పార్టీ ఎవరో అవసరం. ఇటువంటి నాశనమైతున్న పార్టీ